సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, అష్టాదశ శక్తి పీఠాల్లో కామాఖ్యాదేవి వైభవం అసలు ఆమె ఎలా ఉద్భవించింది మాటలో చెప్పండి. అష్టాదశ శక్తిపీఠాల్లో కామాఖ్య అన్నది యోనిపీఠం. అంటే ఏంటి అంటే శివుడు ఆ యొక్క అమ్మవారు ఎప్పుడైతే అగ్నిలో ప్రవేశం చేసిన తర్వాత ఆ ప్రేతాత్మని తీసుకుని తన భుజం మీద వేసుకుని వెళుతున్నప్పుడు శివుడు చాలా ఏంటంటే మనకి శివుడు అంటే తెలుసు, చాలా గొప్ప జ్ఞానవంతుడు. ఎంతో అంటే నిశ్శబ్దం, నిరాకారం, ఏదైనా సరే చిదానంద రూపం, ఆనందం, ఏది చెప్పాలన్నా గొప్పతనానికి ప్రతీకగా మనం శివుణ్ణి చెప్పుకుంటున్నాం. అంటే అంత జ్ఞానం, లయకారకుడు. అలాంటి శివయ్య ఎప్పుడైతే ఈవిడ్ని ఇలా భుజం మీద వేసుకుని వెళుతున్నప్పుడు ఆయన ఏం చేశారట, ఎదురుగుండా ఏది వస్తే అన్నిటినీ ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తికి ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడు అని ఒక్కసారి చూసేసరికి ఈ శక్తి యొక్క ఈ శవం ఏదైతే ఉందో దాన్ని భుజం మీద వేసుకోవడం వల్ల ఈయన ఇలా విపరీతంగా చేస్తున్నాడు అని ఎప్పుడైతే అర్థమైందో వెంటనే ఆయన సుదర్శన చక్రాన్ని తీసుకుని 18 ఖండాల కింద ఆ శరీరాన్ని విభజించారు. అవే 18 శక్తిపీఠాలు. ఆ 18 శక్తిపీఠాల్లో యోనిపీఠం ఏదైతే ఉందో అదే కామాఖ్యాదేవిది. అక్కడ వైభవం అని చెప్పాలి అంటే మన జన్మ అక్కడి నుంచే వచ్చింది, జన్మరాహిత్యం కూడా అక్కడే ఉంది అని తెలుసుకోవడమే ఆ పీఠం యొక్క గొప్పతనం. అమ్మ, కామాఖ్యాదేవి దేవాలయంలో అసలు అమ్మవారు 3 స్వరూపాలలో ఉంటారట, నిజమేనా? మరి మీరేమో యోని రూపం అంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఆ యోని చుట్టూ దశమహావిద్యలు అని మీరు పేరు వినే ఉంటారు. ఆ దశమహావిద్యలు ఆ యోని చుట్టూనే ఉంటాయి. అందుకే మొత్తం అన్నీ కూడా ఆ టెంపుల్ చుట్టూనే ఉంటాయి. ఏదైతే మనం యోనిపీఠం చెప్పుకుంటున్నామో మొత్తం అంతా నిరాకారమే. ఆ యోని ఆకారంలోనే ఒకే అంటే ఏదైతే కామాఖ్యాదేవి మెయిన్ టెంపుల్ అని చెప్తున్నారో ఆ మెయిన్ టెంపుల్లో మెయిన్గా కామాఖ్యాదేవి కింద అక్కడ షోడశీదేవిని అంటే త్రిపుర సుందరి లలిత ఎవరైతే అంటున్నామో ఆ లలితాదేవినే ఒక విద్య కింద అక్కడ కామాఖ్య మెయిన్ అంటే అక్కడ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి అయిన ఆ లలితాదేవిని మనం షోడశి కింద కొలుస్తాం. ఇంకా మిగిలిన ఇద్దరు ఎవరు అంటే మాతంగి, కమలాత్మిక. మొత్తం ఆ ముగ్గురు ఒకే పీఠంలో ఉంటారనమాట. అమ్మ, ఎవరైనా సాధన చెయ్యాలి అని అనుకునేవారు కామాఖ్యాదేవి దగ్గర సాధన చేస్తే త్వరగా సిద్ధి కలుగుతుందంటారు, నిజమేనంటారా? నిజమే అమ్మ. ఎందుకంటే కామ అఖ్య అంటే అర్థం ఏమిటి అంటే కామ ప్లస్ అఖ్య ఈజ్ ఈక్వల్ టు కామాఖ్య. కామ అంటే కోరిక అని అర్థం, అఖ్య అంటే తీర్చునది, కోరికలు తీర్చునదే కామాఖ్య. ఇక్కడ కోరికలు తీర్చడం అంటే అర్థం ఏమిటండి అంటే ఒక ఫుల్ఫిల్మెంట్. కోరిక తీరింది అని ఎప్పుడు అనిపిస్తుంది? మామూలుగా ఇప్పుడు ఎవరికైనా ఒక కారు కొనుక్కోవాలనుకున్నారనుకోండి, వాళ్ళు కారు కొనుక్కోగానే మీరు వెళ్ళి సంతోషంగా అమ్మ కారు కొనుక్కున్నావా అని అన్నారనుకో, వెంటనే ఆ కారు ఏముందిలే పలానాది కొనుక్కోవాలి అంటే వెంటనే అక్కడ ఏమొచ్చేస్తుంది? అసంతృప్తి. ఎందువల్ల అంటే దీంతో వాళ్ళు ఏమవటం లేదు, సాటిస్ఫై అవటం లేదు, ఇంకోటి ఏదో కావాలనిపిస్తోంది. ఈ కామాఖ్యాదేవి యొక్క గొప్పతనం ఏమిటి అంటే అసలు కోరికలు లేకుండా చేసేస్తుందిట. ఎప్పుడు అసలు కోరికలు ఉండవు అని ప్రశ్నించుకుంటే మన్ని ఎప్పుడైనా కోరిక ఎందుకు వస్తుంది అంటే అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ కోరికలు. ఇవన్నీ ఏమిస్తాయంటే కన్ఫ్యూజన్ ఇస్తాయట. అంటే ఇది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలి. కానీ కామాఖ్య దగ్గరికి వెళ్ళేసరికి ఏమర్థమవుతుందిట అంటే నాకు అసలు ఇవన్నీ ఎందుకు కావాలనిపిస్తోంది అని ప్రశ్న మనలోనే వచ్చి దానికి ఆన్సర్ ఏమిటి అంటే నాకేం కావాలో నాకు తెలియదు కాబట్టి అని అర్థమవుతుందిట. ఎప్పుడు నాకేం కావాలో నాకు తెలియదు అని అర్థమైందో అప్పుడు మనకి లైఫ్కి ఏమొస్తుంది? ఒక క్లారిటీ. అంటే నాకేం కావాలి అన్నది తెలుసుకోవడమే నిజమైన కోరిక. అంటే మనకేం కావాలో మనం అర్థం చేసుకోవడం. ఆ లైఫ్ క్లారిటీ ఎవరైతే ఇస్తారో, ఎప్పుడైతే మనకేం కావాలో అర్థమైందో దానికోసమే మనం కృషి చేస్తాం, దాన్ని సాధించుకుంటాం. అంటే మన గమ్యం, మన డెస్టినీ ఏదైతే ఉందో వచ్చే ప్లేసే అది. కాబట్టి కామాఖ్య అన్నది ఏంటి అంటే మన లైఫ్కి ఒక క్లారిటీని ఇస్తుంది. కాబట్టి కోరికలు ఆటోమేటిక్గా తీరుతాయి. మీరు ఎప్పుడు క్లియర్గా ఉన్నారో మీరు అనుకున్నన్నిటినీ మీరు ఫుల్ఫిల్ చేసుకోగలరు. దానికి తోడు అది అమ్మ కాబట్టి అమ్మ దగ్గర ఏదైనా సరే ఫుల్ఫిల్ అవుతుంది కదా, కాబట్టి త్వరగా ఫుల్ఫిల్ అవుతుంది. బాగుంది అమ్మ. ఇక్కడ కామాఖ్యాదేవి ఆలయంలో కూడా అసలు కామము అని అంటే రూపాంతరాలు చెందుట, మారుట అని కూడా అంటూ ఉంటారు, నిజమేనా? అవును,
అంటే చూడండి, రూపాంతరాలు చెందడం అంటే ఏంటి? ఈరోజు ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక చాక్లెటో బిస్కెట్టో కోరుకుంటున్నాడు. అలా పెరగగానే ఏం కోరుకుంటున్నాడు? ఒక ఉద్యోగం, పెళ్ళో, కారో, లేకపోతే ఇల్లు, నగలో, బట్టలో, షూస్, ఏదైనా. అంటే రూపాంతరాలు చెందడం అంటే అదే కదా. ఒక దాని మీద స్థిరంగా ఉండలేకపోవడం. ఆ స్థిరంగా ఉండలేని మన ఏ చంచలమైన మనస్సును కాస్త స్థిరత్వాన్ని ఇచ్చి మనకి ఏకాగ్రత అన్నదాన్ని ప్రసాదించేదే ఆ కామాఖ్య. For more videos like this, subscribe Big TV channel.